వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ క్విజ్ పార్ట్ 1 వీడియో అనేది చూద్దాం. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద రైల్వే బోర్డ్? రైల్వే బోర్డుకి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వికే యాదవ్. మనకి రైల్వే బోర్డు చైర్మన్గా ఉన్న వికే యాదవ్ గారినే సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా నియమించడం జరిగింది. సో అంతకుముందు అయితే మనకి ఈ పదవి లేదు. ఇప్పుడు కొత్తగా మనకి రైల్వేలో ఈ సిఈఓ అనే పదవిని అయితే క్రియేట్ చేయడం జరిగింది. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా? మనకి పీటీఐ అంటారు కదా. సో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అవిక్ సర్కార్. హూ ఈజ్ ద ప్రెజెంట్ సిబిడిటి చైర్మన్? ప్రస్తుత సిబిడిటి చైర్మన్గా ఎవరు ఉన్నారు? ఓకే, ఆన్సర్ వచ్చి ప్రమోద్ చంద్ర మోడీ. మనకి ఈయన పదవి సిబిడిటి చైర్మన్గా 6 నెలల పాటు ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. సో సిబిడిటి ఫుల్ ఫామ్ వచ్చి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే, తెలుగులో కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి. హూ బికమ్ ద న్యూ సిఎండి ఆఫ్ హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్? హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్కు కొత్త సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి హేమంత్ కాత్రి. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద 35th ప్రెసిడెంట్ ఫర్ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్? ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్కు 35వ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వెంకటేష్ గులాటి. హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్? సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ కెనిచి ఆయకావా. హూ బికమ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ సౌత్ ఇండియన్ బ్యాంక్? సౌత్ ఇండియన్ బ్యాంక్ యొక్క కొత్త ఎండి అండ్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి మురళీ రామకృష్ణన్. హూ బికమ్ ద న్యూ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్? పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ యొక్క కొత్త ఎండి అండ్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎస్ కృష్ణన్. హూ టేక్స్ ఎడిషనల్ ఛార్జ్ యాజ్ ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ సిఎండి? భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సిఎండిగా ఎవరు అదనపు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ కె పద్మాకర్. విచ్ స్టేట్ హ్యాస్ అపాయింటెడ్ ద ఇండియా ఫస్ట్ ఎవర్ ఉమెన్ అంబులెన్స్ డ్రైవర్ ఎం వీరలక్ష్మి? భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా ఎం వీరలక్ష్మిని ఏ రాష్ట్రం నియమించింది? ఆన్సర్ తమిళనాడు. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బజాజ్ ఏలియాన్స్ లైఫ్? బజాజ్ ఏలియాన్స్ లైఫ్ కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆయుష్మాన్ ఖురానా. హూ బికమ్ ద క్రికెట్ అంబాసిడర్ ఫర్ ఎస్బిఓ టాప్ స్పోర్ట్స్ బుక్ బ్రాండ్? ఎస్బిఓ టాప్ స్పోర్ట్స్ బుక్ బ్రాండ్కి సంబంధించి ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు? ఆన్సర్ వెస్టిండీస్ క్రికెటర్ అయిన డ్వేన్ బ్రావో. హూ బికమ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్? లెబనాన్ దేశానికి కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ముస్తఫా ఆదిబ్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియా అంబాసిడర్ టు రిపబ్లిక్ ఆఫ్ క్రొయేషియా? రిపబ్లిక్ ఆఫ్ క్రొయేషియాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాజ్ శ్రీవాస్తవ. విచ్ ఎయిర్పోర్ట్ విన్స్ ద సిఐఐ అండ్ జీబీసీ నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డ్ 2020? ఏ విమానాశ్రయం మనకి సిఐఐ మరియు జీబీసీ నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డును గెలుచుకుంది? ఆన్సర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. మనకి హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి మనకి అవార్డు గెలుచుకోవడం జరిగింది. విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ ద విన్నర్ అట్ ఎయిమా చాణిక్య నేషనల్ మేనేజ్మెంట్ గేమ్స్ 2020? ఎయిమా చాణిక్య నేషనల్ మేనేజ్మెంట్ గేమ్స్ 2020లో ఏ సంస్థ విజేతగా నిలిచింది? ఆన్సర్ ఎన్టీపీసీ. ఓకే, టీమ్ ఎన్టీపీసీ మనకి ఎయిమ్ చాణిక్య నేషనల్ మేనేజ్మెంట్ గేమ్స్ 2020 అవార్డు గెలుచుకోవడం జరిగింది.
లెట్ us డ్రీమ్ బుక్ ఆథర్, లెట్ us డ్రీమ్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ పోప్ ఫ్రాన్సిస్. వన్ అండ్ ఓన్లీ స్పార్కెల్లా పుస్తక రచయిత, వన్ అండ్ ఓన్లీ స్పార్కెల్లా బుక్ ఆథర్ ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి హాలీవుడ్ యాక్టర్ అయిన చానింగ్ టాటమ్ వచ్చి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్, మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 48. మనకి భారతదేశం ర్యాంక్ వచ్చి 48వ స్థానంలో ఉంటే టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ వచ్చి స్విట్జర్లాండ్. 48th యాన్యువల్ వరల్డ్ ఓపెన్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్ విన్నర్, 48వ వార్షిక ప్రపంచ ఓపెన్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్ విజేత ఎవరు? ఆన్సర్ పి ఇండియన్. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద బ్రిక్స్ గేమ్స్ ఇన్ 2021? 2021లో ఏ దేశం బ్రిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఇండియా. భారతదేశం వచ్చి 2021లో బ్రిక్స్ క్రీడలు బ్రిక్స్ గేమ్స్కి అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. సో మనకి బ్రిక్స్లో సభ్య దేశాలే, మనకి 5 ఆప్షన్స్ కూడా పేరులోనే ఉంటుంది. అది చాలాసార్లు చెప్పాను కదా. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్ సెట్ టు హోస్ట్ ద ఫస్ట్ ఎవర్ సైక్లింగ్ సమిట్ ఇన్ విచ్ ఇయర్? సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి సైక్లింగ్ సదస్సును ఏ సంవత్సరంలో నిర్వహించడానికి సిద్ధపడుతుంది? ఆన్సర్ 2021 సంవత్సరంలో. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్ సెట్ టు హోస్ట్ ద ఫస్ట్ ఎవర్ సైక్లింగ్ సమిట్ ఇన్ విచ్ సిటీస్? సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2021లో మనకి ఈ సైక్లింగ్ సమిట్ అనేది నిర్వహిస్తుందని చెప్పుకున్నాం కదా. ఈ మొట్టమొదటి సైక్లింగ్ శిఖరాగ్ర సదస్సును ఏ సిటీస్లో నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆల్ ఆఫ్ ద అబోవ్. మనకి ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఈ 3 సిటీస్లోనూ కూడా ఈ సైక్లింగ్ సమిట్ అయితే 2021 సంవత్సరంలో భారతదేశం నిర్వహిస్తుంది. ఇటాలియన్ గ్రాండ్ పిక్స్ 2020 విన్నర్, ఇటాలియన్ గ్రాండ్ పిక్స్ 2020 విజేత ఎవరు? ఆన్సర్ పియరీ గ్లాసీ. ఇందిరా నేవీ బయలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ హెల్డ్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్? ఇందిరా నేవీ ద్వైపాక్షిక సముద్ర విన్యాసం ఏ దేశాల మధ్యలో జరుగుతుంది? ఆన్సర్ ఇండియా మరియు రష్యా. ఇండియన్ రైల్వే సెట్ టు మీట్ ఆల్ ఇట్స్ ఎనర్జీ కన్జంప్షన్ నీడ్స్ ఆఫ్ మోర్ దాన్ 33 బిలియన్ యూనిట్స్ బై విచ్ ఇయర్? భారతీయ రైల్వే ఏ సంవత్సరానికి 33 బిలియన్ యూనిట్ల కంటే ఎక్కువ శక్తి వినియోగ అవసరాలను తీర్చడానికి సిద్ధపడుతుంది? ఓకే, ఆన్సర్ వచ్చి టార్గెట్ ఇయర్ మనకి 2030. వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ ట్రీ ఇన్స్టాల్డ్ అట్ విచ్ స్టేట్? ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ ట్రీ సౌర చెట్టును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అయితే ఈ సోలార్ ట్రీని, అంటే మనకి సోలార్ ప్లానెట్స్ అనేవి అమరుస్తారు కదా, దాన్ని ఒక ట్రీలో అయితే సెట్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు సెట్ చేశారు అంటే సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ అయితే సెట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చి దుర్గాపూర్ ఇన్ వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ఈ సోలార్ ట్రీ అయితే, ఈ లార్జెస్ట్ సోలార్ ట్రీని అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇండియా ఎయిమ్స్ ఫర్ 100 మిలియన్ టన్స్ కోల్ గ్యాసిఫికేషన్ బై విచ్ ఇయర్? ఏ సంవత్సరానికి భారతదేశం 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 2030. మేజర్ ధ్యాన్చంద్ విజయపథ్ యోజన హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ స్టేట్? మేజర్ ధ్యాన్చంద్ విజయపథ్ యోజనను ఏ రాష్ట్రం ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్ స్టేట్. హూ అటెండ్స్ ద బ్రిక్స్ వర్చువల్ కల్చరల్ మినిస్టర్ మీటింగ్? బ్రిక్స్ వర్చువల్ కల్చరల్ మంత్రుల సమావేశానికి భారతదేశం తరపున ఎవరు హాజరయ్యారు? ఆన్సర్ ప్రహ్లాద్ సింగ్ పాటేల్. 2020 ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్ విన్నర్, 2020 ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్ విజేత ఎవరు? ఆన్సర్ వచ్చి ఇండియా మరియు రష్యా, బోత్ 1 and 2. ఓకే, మనకి ఇండియా రష్యా ఫైనల్లో మనకి పోటీ పడ్డాయి. మనకి సర్వర్ ఇష్యూస్ రావడం వల్ల ఇద్దరిని కూడా సంయుక్త విజేతలుగా అయితే ప్రకటించడం జరిగింది. మన ఇండియన్ టీంలో మెంబర్స్ అయితే ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో విదిత్ గుజరాతీ, పి హరికృష్ణ, కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి, ఆర్ ప్రజ్ఞానంద, దివ్య దేశ్ముఖ్. సో ఇంపార్టెంట్ ప్లేయర్స్. మనకి హారిక ద్రోణవల్లి ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగితే కనుక చెస్. ఈ విధంగా అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
విచ్ ఐఐటి స్టూడెంట్స్ లాంచ్డ్ ద ఏఐ బేస్డ్ స్కానింగ్ యాప్ ఎయిర్ స్కానర్? ఏ ఐఐటి విద్యార్థులు ఏఐ ఆధారిత స్కానింగ్ అనువర్తనమైన ఎయిర్ స్కానర్ను ప్రారంభించారు? ఆన్సర్ వచ్చి ఐఐటి బొంబాయి. సో మనకి డాక్యుమెంట్స్ స్కాన్ చేయడం కోసం, అలాగే డాక్యుమెంట్స్ మనం స్కాన్ చేసిన వాటిని మనకి చదివి వినిపించే విధంగా, రీడింగ్ చేసే విధంగా కూడా ఒక అసిస్టెంట్ అయితే ఈ యాప్లో ఉంటుంది. విచ్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ లాంగ్వేజెస్ బిల్ 2020? జమ్మూ అండ్ కాశ్మీర్ భాషల బిల్లు 2020లో క్రింది వాటిలో లేని భాష ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి లెప్చా. మనకి పైన ఉన్న 4 లాంగ్వేజెస్ కూడా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ భాషల బిల్లు లాంగ్వేజ్ బిల్ ఉంటుంది. సో టోటల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ లాంగ్వేజ్ బిల్లో మనకి 5 లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే ఉర్దూ, హిందీ, కాశ్మీరీ, డోంగ్రీ మరియు ఇంగ్లీష్. ఈ 5 లాంగ్వేజెస్ అయితే ఉండడం జరిగింది. గవర్నమెంట్ బ్లాక్స్ 118 మొబైల్ యాప్స్ అండర్ విచ్ యాక్ట్? మనకి ప్రభుత్వం 118 మొబైల్ యాప్స్ని అయితే పబ్జీతో సహా ఇటీవల బ్యాన్ చేసింది కదా, అది మనకి ఏ ఐటీ యాక్ట్ కింద బ్యాన్ చేసింది? ఓకే, ఆన్సర్ వచ్చి ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A కింద అయితే బ్యాన్ చేయడం జరిగింది. పాంగ్ లంప్సోల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? పాంగ్ లంప్సోల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ సిక్కిం. డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్డ్ ద విచ్ సిటీ యాజ్ వరల్డ్ వార్ II హెరిటేజ్ సిటీ? డొనాల్డ్ ట్రంప్ ఏ నగరాన్ని 2వ ప్రపంచ యుద్ధం హెరిటేజ్ సిటీగా ప్రకటించారు? ఆన్సర్ విల్మింగ్టన్. సో యాక్చువల్గా మనకి నార్మల్ కరెంట్ అఫైర్స్ వీడియోలో తెలుగులో ట్రాన్స్లేషన్ అయితే మిస్టేక్గా పడింది. సో మొదటి ప్రపంచ యుద్ధం 2వ సిటీగా అయితే పడింది. యాక్చువల్గా కరెక్ట్ ఏంటి అంటే డొనాల్డ్ ట్రంప్ ఏ నగరాన్ని 2వ ప్రపంచ యుద్ధం యొక్క హెరిటేజ్ సిటీగా ప్రకటించారు అన్నది కరెక్ట్. ఇంగ్లీష్లో అయితే కరెక్ట్గానే ఉంది, తెలుగులో ట్రాన్స్లేషన్ అయితే మిస్టేక్ పడింది. ఒకసారి నోట్ చేసుకోండి. ఆన్సర్ వచ్చి విల్మింగ్టన్. విచ్ యూనియన్ టెరిటరీ జాయిన్డ్ యాజ్ ద వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ రీసెంట్లీ? మనకి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంలో ఇటీవల జాయిన్ అయిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ మనకి లడాక్ అలాగే లక్షద్వీప్, బోత్ 1 and 2 ఈ రెండు కూడా రీసెంట్గా వన్ నేషన్ వన్ కార్డ్ స్కీమ్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. సో వీటితో కలిపి టోటల్గా చూసుకుంటే 26 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్లో ఇప్పటిదాకా అయితే సెప్టెంబర్ మొదటి వారానికి అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీ అనౌన్స్డ్ ద యాక్విజిషన్ ఆఫ్ విచ్ కంపెనీ ఫర్ 24,730 crore? ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీ ఏ కంపెనీని 24,713 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ ఫ్యూచర్ గ్రూప్. మనకి బిగ్ బజార్కి చెందిన ఫ్యూచర్ గ్రూప్ ఉంటుంది కదా, దీన్ని అయితే రిలయన్స్ అయితే ఇటీవల కొనుగోలు చేయడం జరిగింది. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద క్లీనినెస్ క్యాంపెయిన్ నేమ్డ్ ద గండకీ భారత్ చోడో? మనకి ఏ రాష్ట్ర ప్రభుత్వం గండకీ భారత్ చోడో పేరుతో పరిశుభ్రత ప్రచారం క్లీనింగ్ క్యాంపెయిన్ ప్రారంభించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ సెటప్ బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? ఏ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఇటీవల బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైన్డ్ ద మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ విచ్ కంట్రీ ఇన్ ద ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్? ఆహార ప్రాసెసింగ్ రంగాల్లో ఏ దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ నెదర్లాండ్స్. వరల్డ్ కోకోనట్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ కొబ్బరి దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ సెప్టెంబర్ 2. ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ఏ రోజున అంతర్జాతీయ చారిటీ దినోత్సవాన్ని జరుపుకుంటాం? ఆన్సర్ సెప్టెంబర్ 5. నేషనల్ టీచర్స్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ సెప్టెంబర్ 5. సో మనకి నేషనల్ టీచర్స్ డే అనేది ఎవరి బర్త్ యానివర్సరీ జ్ఞాపకార్థంగా జరుపుకుంటాం. ఓకే, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఎవరి బర్త్డే జ్ఞాపకార్థంగా మనం జరుపుకుంటాం అన్నది ఆన్సర్ మీరు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.